పాద పద్మాలకు నమస్కరిస్తూ వేదిక మీద ఉన్న శ్రీ గురువుజీ బిచ్చయ్య గారికి, సుధాకర్ గారికి, భాస్కర్ రావు గారికి, మిగతా నాగేంద్ర గారికి, మిగతా పెద్దలు, తర్వాత చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు అందరికీ ఎంతో ఆత్మీయ ఆహ్వానంతో మీరు వచ్చారు. దానికి నేను కృతజ్ఞుడిని. ముందుగా నేను ఈ ఊర్లో పుట్టాను, నావలంతలో పట్టాను. మా పిల్లలు కూడా బాగా స్థిరపడ్డారు ఆర్థికంగా, ఏదైతే ఏం చదువు రీత్యా విద్యారీత్యా అయితే నేను పూర్తి వయసులో ఉన్నాను బట్టి వయసు భగవంతుడి దగ్గరికి చేరేదానికి దగ్గరలో ఉన్నాను. అందుకే చేరే ముందు ఏదో కొంత జన్మస్థలానికి ఇక్కడ ఉన్న భవిష్యత్ తరాలకి ఏదో కొద్దిగా నా న్యాయశక్తిలా చేయాలని స్వామివారు నాకు ఉత్తరం ఏం లేదు. భగవాన్ సత్యసాయిబాబా వారు నాకు సంకల్పం కల్పించాలి. నేను సంకల్పం కల్పించడం వలన నేను నాకు తెలియదు ఖమ్మం జిల్లాలో ఎవరున్నారు సత్యసాయి మండలం తెలుసు. సుధాకర్ గారిని వెతుకుతూ నేను వచ్చి 2-3 తరాలు వాళ్ళు కలిసి స్వీకరించమని చెప్పాను. మరి వారు చాలా శ్రమపడి ఎన్నో ఆల్టర్నేటివ్ సైట్స్ చూసి చివరికి ఇది నిర్ణయించారు. దానికి నేను చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే మా ఊరికే ఉంది సీతంపేట దగ్గర మండలం తిమ్మినేని పాలెం సుధాకర్ గారు అందరికీ అందుబాటులో ఉంటుందనే ఉద్దేశంతో వారు నిర్ణయించారు. ముఖ్యంగా మా ఏదో కొంత ఈ జన్మస్థలానికి చేయాలనే ఒక సదుద్దేశం ఉంది. తర్వాత మా నాన్నగారి చల్లా శాస్త్రి గారు, మా అమ్మగారు రాజగారు, నా ధర్మపత్ని స్వర్గీయ ధర్మపత్ని భాగ్యలక్ష్మి వాళ్ళ ఆత్మశాంతి కోసం అని ఏదో కొంత చేయాలని నా మనసులో కలిగి ఈ సంకల్పం కలగదీశారు భగవానుడు. సో దానికి నా గొప్పతనం ఏం లేదు, అంత భగవాన్ సత్య కృపా కట్టాలి. తర్వాత ఏంటంటే అందుకే తోడగా బాబు కాదులేండి, అది కొట్టే విధంగా కదా
జై శ్రీరామ్ జై శ్రీరామ్